జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్ లో ముసలం మొదలైంది అన్నారు ఆయన. హరీష్ రావుతో పాటు బీజేపీలోకి వెళ్లడానికి ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ హరీష్ తో కొంతమంది ఎమ్మెల్యేలు జతకట్టారు. జీవన్ రెడ్డి వస్తే పార్టీ చీలిపోతుందని భయపడుతున్నారు అన్నారు సంజయ్. హరీష్ ఢిల్లీ వెళ్లిందే బీజేపీ నేతల్ని కలవడానికి అంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి వెళ్లొద్దని కొందరు బీఆర్ఎస్ నేతలు బతిమలాడుతున్నారు అన్నారు సంజయ్. జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంలో ప్రజా ఆశీర్వాద సభ అని పెద్ద ఎత్తున అని చెప్పి ఒక చిన్న గ్రౌండ్లో పెట్టారు. ఆ సభకు కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా వరకు కూడా అసంతృప్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముసలం స్టార్ట్ అయినట్టు సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. అది కేటీఆర్ గారు ఇంటికి వెళ్ళి తీసుకొస్తే జగిత్యాలు వచ్చినట్టు నాకు కొంత సమాచారం. ఇదే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ గారు ఉన్నారు కానీ హరీష్ రావు గారు లేరు. మొన్నేదో సభకు చూడడానికి కేటీఆర్ గారితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు మాట్లాడిపోయాను. తప్పకుండా నాకైతే అనిపిస్తూ ఉంది, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను వీళ్ళను ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రి ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసిండు, ఉరిదీయాలన్నారు. అన్ని ఛానళ్ళల్లో ఉంది, అన్ని మీడియాలలో ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీలు నాయకులు హర్షిస్తారు? మరి కొంత సమాచారం సోషల్ మీడియాలో హరీష్ రావు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉన్నారు, బీజేపీ నాయకులతో కలవబోతున్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు అన్న ఇప్పటికే కవితమ్మ వెళ్ళిపోయింది, మన దాంట్లోకి వెళ్ళి చీలికొస్తూ ఉంది, మనం ఇంట్లోండే జీవన్ రెడ్డిని ఎదిరిద్దాం, మీరు పోవద్దని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్ అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు.